బీట్రూట్ స్ప్రౌట్స్ కర్రీ. బీట్రూట్ స్ప్రౌట్స్ కర్రీ కొంచెం డిఫరెంట్గా ఉంది. బీట్రూట్ అండ్ స్ప్రౌట్స్ కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాం. సో చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బీట్రూట్ అండ్ స్ప్రౌట్స్ అండ్ మిగతా అన్ని కొబ్బరి కూడా యాడ్ ఆన్ చేస్తున్నాం. ఎస్. సో ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఈ కర్రీ మనం? సో ఇది వచ్చేసి మనము 1 బౌల్ తీసుకోవచ్చు. అండ్ బీట్రూట్ బాడీని కూడా చక్కగా డీటాక్స్ చేస్తుంది. సో ఎవరైతే ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నారో వాళ్ళు చాలామంది సప్లిమెంట్స్ కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి బాడీ డీటాక్స్ కూడా చాలా అవసరం కాబట్టి బీట్రూట్ డీటాక్స్ చేస్తుంది. అండ్ అలాగే స్ప్రౌట్స్లో మనకు ప్రోటీన్ అండ్ ఫైబర్ 2 ఉంటాయి. సో స్ప్రౌట్స్ యూజువల్గా మనము వేడి చేయం కదంటే, పచ్చిగానే తీసుకుంటాం. అలా వేడి చేసి ఏమైనా న్యూట్రిషనల్ వాల్యూస్ పోయే ఛాన్సెస్ ఉంటాయా? ఏమీ అవ్వదు. మనం జస్ట్ దీన్ని సార్ట్ చేస్తూ ఉంటాం. లాంగ్ ప్రాసెస్లో కుక్ చేయడం లేదంటే దీన్ని ఆయిల్లో ఎక్కువగా డీప్ ఫ్రై చేయడం అలా చేసినప్పుడు మనకు న్యూట్రియన్స్ లాస్ అవుతాయి. సో ఈ మెథడ్లో ఎవరు చేసుకోవాలి అంటే, ఎవరికైతే స్ప్రౌట్స్ వల్ల అసిడిటీ లేదంటే ఇండైజెషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ కర్రీ ఫామ్లో యూస్ చేయొచ్చు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసాం. సో స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాం. సో ముందుగా కొంచెం నూనె, ఇంకొక స్పూన్. సో ఫస్ట్ పోపు వేసేసుకుందాం. ఆవాలు, పొట్టుమినపప్పు, శనగపప్పు కూడా, ఎండుమిర్చి, కరివేపాకు. సో యూజువల్గా బీట్రూట్ని జ్యూస్ చేసుకుంటూ తాగుతుంటారు. మనం కర్రీస్లో కూడా వాడుతున్నాం. బాయిల్ చేసిన బీట్రూట్ మంచిదా లేకపోతే అలానే జ్యూస్ తీసుకోవడం బెటర్? సో అలాగే జ్యూస్ తీసుకుంటే ఏంటంటే మనం అందులో ఉన్న ఫైబర్ అనేది మిస్ అవుతాము. అండ్ బాయిల్ చేయడం వల్ల ఏంటంటే మనము ఫైబర్ కంటెంట్తో పాటు తీసుకుంటాం కాబట్టి ఇలా బాయిల్ చేసి తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది ఏదైతే బాయిల్ చేసినప్పుడు ఆ వెజ్ స్టాక్ ఉంటుందో అది మనం కర్రీస్లో కానీ లేదంటే ఏదైనా సూప్స్లో యూస్ చేయొచ్చు. ఓకే, సో పోపు అయితే రెడీ అయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఆ తర్వాత కొంచెం సాల్ట్, ఓకే. ఇప్పుడు బీట్రూట్, సో చక్కగా బాయిల్ చేసామన్నమాట. సో ఆ వాటర్ కూడా మనం యూస్ చేయొచ్చు. వాటర్ కూడా యూస్ చేయొచ్చు. పర్ఫెక్ట్. సో ఇది ఏంటి అంటే బీట్రూట్ కానీ స్ప్రౌట్స్ కానీ మనం ఇక్కడ ఎక్కువగా కుక్ చేయట్లేదు, జస్ట్ సార్ట్ చేస్తున్నాము. సో ఇది కర్రీ రూపంలో కాకుండా కొంచెం స్టార్టర్ రూపంలో కూడా వాళ్ళు తీసేసుకోవచ్చు. డెఫినెట్లీ. సో నెక్స్ట్ స్ప్రౌట్స్ కూడా వేస్తున్నాము. ఓకే, సో ఇదైతే ఒక పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. ఈ కాంబినేషన్లోకి తీసుకోవచ్చు యూజువల్గా. సో ఇది నార్మల్గా అలాగైనా తినేసేయచ్చు. మనం ఎక్కువగా ఇందులో స్పైసెస్ యాడ్ చేయలేదు కాబట్టి. లేదంటే రోటీలో కూడా బెస్ట్ కాంబినేషన్. సో ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు? ఇన్ వీక్ మనం చేసుకోవాలి అనుకుంటే ఎన్నిసార్లు చేసుకోవచ్చు? సో ఇది మనం వీక్లీ 2 to 3 ఇంక్లూడ్ చేయొచ్చు. ఆ బీట్రూట్ ప్లేస్లో క్యారెట్ కానివ్వండి లేదంటే ఇంకేదైనా బీన్స్ కానివ్వండి అలా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ స్ప్రౌట్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, సో ఇంకేమైనా ఉందా యాడ్ ఆన్ చేయడానికి? లేదు, ఇంకా లాస్ట్లో మనం కొబ్బరి తురుము వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, సో ఇదైతే కాస్త సార్ట్ చేయండి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది అండ్ బీట్రూట్ అండ్ స్ప్రౌట్స్ కాంబినేషన్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం కొబ్బరి తురుము కూడా వేసేద్దాం. ఓకే, సో లైట్గా అలా కలిపేద్దాం. సో నిజంగా చాలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి. సో చూద్దాం, స్ప్రౌట్స్ ఎక్కువ డామినేట్ చేస్తాయి, కొబ్బరి తురుము లేకపోతే బీట్రూట్ అని. సో టేస్ట్ చేసే ముందు సర్వ్ చేసుకుందాము మరి. సర్వ్ చేసేసుకుందాం.
నిజంగా నువ్వు చెప్పినట్టు స్నాక్స్ లాగా కూడా తీసేసుకోవచ్చు అనమాట. రెడీ అయిపోయినట్టేనా మరి? ఎలా బీట్రూట్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన బీట్రూట్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బీట్రూట్ స్ప్రౌట్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పొట్టుమినపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 2, పచ్చిమిర్చి కొద్దిగా, ఉప్పు తగినంత, బీట్రూట్ ముక్కలు 1 కప్పు, మొలకెత్తిన గింజలు 1 కప్పు, కొబ్బరి తురుము కొద్దిగా. బీట్రూట్ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, పొట్టుమినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి వేగాక అందులో ఉడికించిన బీట్రూట్ ముక్కలు, మొలకెత్తిన గింజలు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ.